పూరీలోకి కూర తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. ముందుగా బంగాళదుంపలు కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. తగినన్ని వాటర్ కూడా పోసుకొని కొంచెం కళ్ళుప్పు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని దింపేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి. బాండి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయ బాగా వేగిన ఉల్లిపాయలో మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలను కూడా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కొంచెం కళ్ళుప్పును కూడా వేసుకుందాం కూరకు సరిపోను. ఒక గిన్నెలో శనగపిండిని తీసుకుని శనగపిండిలో తగినన్ని వాటర్ పోసుకుని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని బంగాళదుంప ముక్కల్లో వేయాలి. వేసుకొని మనకి చిక్కగా ఉంటుంది కాబట్టి తగినన్ని నీళ్లు కూడా పోసుకోవాలి. పోసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూరీ కూర అయితే రెడీ.